ప్రియమైన భక్తి బంధువులందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మనసును కదిలించే దైవిక గాథను తెలుసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం. ఒక తండ్రి కన్న కొడుకు తలని తన చేతులతోనే నరికేశాడు. వినడానికి ఎంత షాకింగ్గా ఉంది కదూ. కాని ఇది జరిగింది సాక్షాత్తూ కైలాసంలో. ఆ తండ్రి మరెవరో కాదు, ఆ ముక్కంటి శివుడు. ఇంతకీ శివుడికి అంత కోపం ఎందుకొచ్చింది? తననే ఎదిరించిన ఆ బాలుడు ఎవరు? పదండి ఆ దివ్యమైన ఆశ్చర్యకరమైన కథలోకి ఒక్కసారిగా వెళ్ళిపోదాం. కథ కైలాసంలో మొదలవుతుంది. మన జగన్మాత పార్వతీదేవి స్నానానికి వెళ్ళాలి అనుకున్నారు. కాని తన స్నానానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని, తనకు మాత్రమే నమ్మకంగా ఉండే ఒక ద్వారపాలకుడు కావాలని సంకల్పించారు. వెంటనే ఏం చేశారో తెలుసా? తన శరీరానికి రాసుకున్న నలుగుపిండితో ఒక అందమైన, తేజస్సుతో వెలిగిపోతున్న బాలుడి రూపాన్ని సృష్టించి దానికి ప్రాణం పోశారు. ఆ బాలుడిని చూసి మురిసిపోయి, నాయనా, నేను స్నానం చేసి వచ్చేవరకు ఈ ద్వారం దగ్గర కాపలా ఉండు. నా అనుమతి లేకుండా ఎవ్వరినీ గుర్తుపెట్టుకో, ఎవ్వరినీ లోపలికి రానివ్వకు అని ప్రేమగా ఆజ్ఞాపించింది. తల్లి ఆజ్ఞను శిరసావహించి ఆ బాలుడు చేతిలో ఒక దండం పట్టుకొని అక్కడ కాపలా కాస్తున్నాడు. ఇక్కడే అసలు స్టోరీ మొదలైంది. శివయ్య అక్కడికి వచ్చారు. ఎప్పటిలాగే లోపలికి వెళ్లబోయారు. కాని ఆ బాలుడు ఠక్కున అడ్డుకున్నాడు. ఆగండి, మా అమ్మగారి ఆర్డర్, ఎవరూ వెళ్లడానికి వీల్లేదు అని ఎంత ధైర్యంగా, గంభీరంగా చెప్పాడో చూడండి. తన ఇంట్లోకి తననే రానివ్వకుండా అడ్డుకుంటున్న ఆ పిల్లాడిని చూసి శివుడికి మొదట ఆశ్చర్యం, తర్వాత ఆగ్రహం కలిగాయి. నేను శివుడిని, ఇది నా ఇల్లు, దారి తొలగు అని చెప్పినా ఆ బాలుడు అస్సలు వినలేదు. ఎవరైనా సరే మా అమ్మ ఆజ్ఞనే నాకు ముఖ్యం అని తేల్చి చెప్పేశాడు. దీంతో శివుడికి కోపం కట్టలు తెంచుకుంది. ప్రమదగణాలను పిలిచి ఆ బాలుడిని పక్కకి తొలగించమన్నారు. కాని ఏం లాభం? ఆ చిన్న బాలుడు అసామాన్యమైన పరాక్రమంతో వాళ్లందరినీ ఓడించేశాడు. ఇక శివుడు తన ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. ఇంకేమీ ఆలోచించకుండా తన త్రిశూలంతో ఆ పసివాడి శిరస్సును ఖండించేశాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి కళ్లముందు తన బిడ్డ తలలేకుండా పడి ఉండడం చూసి గుండె పగిలేలా విలపించింది. ఆమె దుఃఖం కాస్త ప్రళయకాల రుద్రునిలా మారిపోయింది. నా బిడ్డను తిరిగి బ్రతికించకపోతే ఈ సృష్టి మొత్తాన్ని నాశనం చేస్తాను అని హెచ్చరించింది. దేవతలంతా భయపడిపోయారు. శివుడు తన పొరపాటును గ్రహించి బాలుడికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు. తన గణాలను పిలిచి, మీరు వెంటనే ఉత్తర దిశగా వెళ్ళండి, మీకు మొదటగా కనిపించిన జీవి యొక్క శిరస్సును తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. గణాలకు ఒక ఏనుగు పిల్ల కనిపించింది. వారు దాని శిరస్సును తీసుకువచ్చి శివునికి సమర్పించారు. శివుడు ఆ గజముఖాన్ని బాలుని మొండానికి అతికించి తన మంత్రశక్తితో అతనికి తిరిగి ప్రాణం పోశాడు. అలా గజముఖంతో గజాననుడిగా మన వినాయకుడు పునరుజ్జీవనం పొందాడు. చూశారా? ఈ కథ కేవలం వినాయకుడి పుట్టుకను మాత్రమే చెప్పడం లేదు. తల్లిమాట కోసం ఒక బాలుడు ప్రాణత్యాగం చేస్తే ఆ త్యాగానికి, ఆ భక్తికి ఎలాంటి అద్భుతమైన వరం లభించిందో మనకు చూపిస్తుంది. శివుడు ఆ బాలుడిని అక్కున చేర్చుకుని, ఇకపై నువ్వే మా గణాలకు అధిపతివి, అందుకే నీ పేరు గణపతి. ఏ శుభకార్యం మొదలుపెట్టాలన్నా ముందు నిన్నే పూజించాలి, నువ్వే సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడివి అని వరమిచ్చారు. అందుకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏ పూజ చేసినా, ఏ కొత్త పని మొదలుపెట్టినా శ్రీ గణేశాయ నమః అని మొదట ఆయననే తలుచుకుంటాం. కారణం ఇదే. కర్తవ్య నిర్వహణ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన ఆ విఘ్నేశ్వరుడి కథ ఇది. మరి ఈ కథలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న విషయం ఏంటి? ఆ బాలుడి విధాయత, పార్వతీదేవి ప్రేమ, లేక శివుడు ప్రసాదించిన వరమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చెయ్యండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక గాథల కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు.